అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి అక్టోబర్ 25 శనివారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఈ రోజు అయితే మా అమ్మగారికి స్కూల్ లేదు. నిన్న మొన్న అంటే 23rd 24th ఫుల్ వర్షం పడిందని చెప్పేసి ఈరోజు అయితే హాలిడే ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ 6 నుంచి ఫుల్ ఎండే, అస్సలు ఇంత కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్ ఎండ కాస్తూ ఉంది. మేబీ ఒక 26-28 డిగ్రీస్ మధ్యలో అయితే ఎండ ఉండొచ్చు. అంత ఎండగా అయితే ఉందన్నమాట. నిన్న మొన్న ఏమో హాలిడే ఇవ్వాల, పంపించడం మానేద్దాం అనుకుంటేనేమో అవ్వలేదు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్షం స్టార్ట్ అయ్యేది. స్కూల్కి వెళ్ళే ముందు వరకు ఇలానే ఉండేదన్నమాట. ఇంక ఈరోజు అయితే ఎండగా మంచిగానే ఉంది. ఇంకా మార్నింగ్ లేచాను. నేను లేచేసరికి మా మహిగాడు అయితే లేవలేదన్నమాట. నేను లేచేసరికి వాళ్ళు లేవలేదు. ఇంకా సెలవే కదా అని చెప్పేసి నేను కూడా వాళ్ళని లేపలా. బయట అరుగు మొత్తం ఫుల్ మట్టి పట్టేసిందని చెప్పేసి అరుగైతే నీట్గా కడిగేసా. ఎందుకంటే 2 days వర్షమే, అంతకుముందు నుంచి కూడా కొంచెం వర్షం పడుతూ ఉందండి. అరుగు మొత్తం మట్టిగా ఉందని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం సర్ఫ్ అంతా వేసేసి అరుగైతే కడిగేసా. ఇంకా డాడీ ఏమో టీ తాగేసి బయటకి అయితే వెళ్ళిపోయారు. నేను టిఫిన్ ఏం చేయలేదు. నైట్ రైస్ ఉందన్నమాట. ముందు రోజు నైట్ అంటే శుక్రవారం రోజు నైట్ డాడీ భోజనం చేయకుండా బయట నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారు. కొంచెం అంత రైస్ నేను మా అమ్మాయి గారు తిన్నాము. కొంచెం ఫ్రైడ్ రైస్ తినేసారనమాట డాడీ. మొన్న ఎప్పుడో అయితే రైస్ ఉండిపోయింది అని చెప్పేసి దాంతో పులిహోర చేద్దామని చెప్పి చూస్తే రైస్ మొత్తం పాడైపోయింది. 8 o'clockకే పాడైపోయింది. ఇంకా అందుకని చెప్పేసి పులిహోర ఏం చేయాల. ఇంట్లో కేక్ ఉంటే మా అమ్మ ఇక్కడికైతే ఇచ్చాను, కొంచెం బన్ టైప్ కేక్. ఇంకా వాడు తినేసాడనమాట. నేను వచ్చేసి టీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా నేనైతే టీ తాగేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. వంట స్టార్ట్ చేసేసిన తర్వాత పనులు ఉన్నాయి, కానీ నేను చెప్పి చేస్తూ ఉంటే అవి జరగట్లేదు. అందుకని చెప్పేసి చెప్పకుండా అయితే చేస్తాను. ఇంకా నేను చెప్పి చేస్తూ ఉంటే పనులు జరగట్లేదు. సో చెప్పకుండా అయితే పనులు చేస్తా. ఆ పని చేసే ముందు చెప్తాను అదనమాట. ఇంకా ఫస్ట్ టీ చల్లగా అయిపోతుంది. టీ అయితే తాగేసిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. స్కిప్ చేయకుండా చూసేసేయండి. నుంచి వర్షాల వల్ల బట్టలు అయితే ఆరలేదండి. తమ్ముడితో అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు దండం అయితే కంటిన్యూ చేసి, ఎండ బాగా తగులుతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి కొన్ని ఏవైతే థిక్గా ఉంటాయో ప్యాంట్లు టీషర్ట్లు అన్నీ కూడా ఇక్కడైతే ఆరేస్తాను అనమాట. ఒక సైడ్ మొత్తం ఆరిపోయినాయి గాలికి, ఇంకొక సైడ్ అయితే తడిగా ఉన్నాయి అనమాట. అవైతే అక్కడ వేసాను. ఇంకా అరుగు మీద అయితే చాలా బట్టలు ఉన్నాయి. అవి కొంచెం ఎండ తగిలేలా ఉన్నాయి. ఆరుతాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాను, చూడాలి మరి. మొత్తం డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసానండి. కిటికీ డోర్లు, ఈ కర్టెను, ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసా. ఎండ కొంచెమైనా ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసాను అనమాట. ఒక డోర్ మ్యాట్ మాత్రమే ఇంట్లో ఉంచాను. ఇంకొకటి వచ్చేసి బయట ఎండలో అయితే వేసా. బెడ్ అంతా కూడా నీట్గా చేసాను. అక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి మడతట్టాల్సినవి అనమాట. ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తా. టైం వచ్చేసి 10-20-30 అవుతుంది. ఇవి కడిగేసిన గిన్నెలు సర్దాల్సినవి అనమాట. ఇప్పుడైతే పప్పు చేస్తా. దీంట్లో అయితే పప్పు పెడతాను, దీంట్లో అయితే రైస్ పెడతాను. ఇవి రెండు పెట్టేసి ఈ గిన్నెలు అయితే కడిగేస్తాను. మా అమ్మాయి గారికి ఆల్రెడీ పొద్దున్నే లేచిన వెంటనే బ్రష్ స్నానం ఒకేసారి చేపించాను అనమాట. ఇంకా వాడికి స్నానం చేయించే పని లేదు. ఏంటి లైక్ ఏం తీయద్దు, వాడేమో ఆడుతూ ఉన్నాడు. రైస్ అయితే పెట్టేస్తున్నానండి. రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశానండి. దీనిలో కొంచెం ఆయిల్ వేస్తున్నా, కొంచెం అంటుకోకుండా వస్తుంది అని చెప్పి. రైస్ కొంచెం బాగాలేదనమాట. రేషన్ రైస్ కొంచెం బాగాలేదు. రేషన్ రైస్ అలాగే బయట తెచ్చిన రైస్ మిక్స్ చేసి వండుతాం కాబట్టి ఆ రైస్ బాగోకపోవడం వల్ల కొంచెం రైస్ మెత్తగా అయిపోతుంది, దగ్గరగా అయ్యి అతుక్కుపోతుందని చెప్పేసి ఆయిల్ వేసా. కొంచెం పొడి పొడిగా వస్తుందని చెప్పి. ఇంక ఇక్కడ పప్పు అలాగే టమాటాలు పచ్చిమిర్చి అన్నీ, పప్పు కడిగేసి టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసా. ఉప్పు కారం కూడా వేసేసాను. పసుపు కారం అయితే వేసేసా. ఇంక ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి గిన్నెలు అయితే కడిగేస్తాను. ఈరోజు నేను చాలా ప్లాన్స్ అనుకుంటున్నా, మరి అవుతాయో లేదో తెలియదు, కానీ నేను అయ్యే ముందు చెప్తాను. నేను చెప్తుంటే అవ్వట్లేదు అవన్నీ, అందుకని చెప్పేసి ఇప్పుడైతే చెప్పట్లేదు అనమాట. రైస్ అలాగే పప్పు స్టవ్ మీద పెట్టేసి నేను ఈ కొన్ని ప్లేట్స్ అవన్నీ కూడా కడిగేసానండి. ఇంక ఈలోపు అన్నం పొంగొచ్చింది. ఇవి ఉన్నాయన్నమాట, ఈ 4 గిన్నెలు ఉన్నాయి.
ఇవి కూడా కడిగేస్తాను. అన్నం ఉడికిపోతుందేమో అని భయం వేసేస్తుంది. అంటే కడగడం స్టార్ట్ చేశానంటే అయ్యే వరకు ఇంకా ఏ పని చూసుకోను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నెమ్మదిగా రెండు కడిగేస్తా. ఆలోపు అన్నం ఉడికిపోతే అన్నం వంచేసి మిగతా కూడా కడిగేస్తాను. ఈలోపు పప్పు రైస్ అయిపోయిందంటే కనుక రైస్ ఇటు షిఫ్ట్ చేసి పప్పు అటు షిఫ్ట్ చేసి వస్తాను. అదే పెద్దగా వర్క్ చేస్తూ ఉంది. చిన్నగా వస్తుందన్నమాట మంట. దీని తర్వాత అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా అన్నం అయితే వంచేసి ఇటు పక్క అయితే మార్చేసాను. పప్పు అయితే అక్కడ పెట్టేసా. వెంటనే విజిల్ వచ్చింది. 10 రూపీసా? ఎందుకు 10 రూపీస్? కొబ్బరి పాలకూర. రైస్ అయితే అయిపోయిందండి. అలాగే పప్పు కూడా తాలింపు వేసేసా. ఇంక ఇప్పుడు నేను బయటకి అయితే వెళ్ళి ఒక పని చేస్తున్నాను. ఏంటో చూపిస్తాను. వెల్లుల్లిపాయలు ఒలిచేసి ఎండలో పెడుతున్నాను అనమాట. ఇదిగోండి వెల్లుల్లిపాయలు అన్నీ కలిసి ఒలిచేసి ఇలా బుట్టలు అయితే వేస్తాను. కొంచెం ఎండలో పెట్టి తీసుకొచ్చాను అనమాట. మరి ఎక్కువసేపు ఉంటే కోళ్ళు ఉన్న ఇంటి పక్క వెతికెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చాక మా అమ్మగారికి అయితే రైస్ వేసేసి కలిపేశాను. కరివేపాకులు అన్నీ తీసేసి వాడికి ఇచ్చేస్తా. తినేస్తాడు వాడు ఇప్పుడు. ఎందుకంటే టిఫిన్ అంతా ఏం చేయలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి రైస్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అనమాట. అన్నం పెట్టేసి ఇచ్చానండి. ఇంకెప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ కూడా తీసాను అనమాట. ఇది ఒకసారి అంతా క్లీన్ చేద్దామని చెప్పి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అంతా తుడుస్తాను. దానికంటే ముందు ఇవన్నీ బయట పెట్టేసి కడిగేసి వచ్చి అప్పుడైతే ఫ్రిడ్జ్ తుడుస్తాను. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా తీసి నీట్గా అయితే కడిగేసి ఇక్కడ ఎండలో అయితే పెట్టానండి. మళ్ళీ అటు పక్క అంతా మేఘం వచ్చేస్తుంది. ఈరోజంతా ఎండ కాస్తే బట్టలన్నీ ఆరిపోతాయి అనుకున్నాను, కానీ మళ్ళీ మేఘం వస్తూ ఉంది. ఇవి ఆల్మోస్ట్ అయితే ఆరిపోయినాయి. ఇవి లోపలికి వచ్చేసి మిగతా ఏవైతే ఆరలేని ఉన్నాయో అవైతే మళ్ళీ ఆరేస్తా. నేను ఇవన్నీ కడిగేలోపు మా అమ్మగాడైతే తినేసాడు. ఇంకొంచెం కావాలంట మళ్ళీ పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్ తుడిచేస్తాను. ఇవన్నీ లోపలికి తెచ్చానండి. ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్లో సర్దేస్తా. ఫ్రిడ్జ్ కూడా తుడిచేస్తా. ఇదిగోండి మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్గా తుడిచేసి కడిగేసినవి అన్నీ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్ లోపల అయితే సర్దేసా. ఇంకా వీటిలో ఈ పాలు పెరుగులు కరివేపాకులు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఇంకా ఫ్రిడ్జ్లో ఇవే అనమాట పెట్టడానికి ఉన్నవి. కూరగాయలన్నీ కూడా కొంచెం తీసి వాష్ చేసి బయట ఎండకైతే పెట్టాను. మా ఫ్రిడ్జ్ లైట్ ఎలగదు, సో మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఒక టమాటా ఉంటే టమాటాను వాష్ చేసి ఇక్కడే పెట్టేసా. ఉన్న కూరగాయలన్నీ కూడా వాష్ చేసి బయట జాలి గిన్నెలో వేసి పెట్టాను. కొన్ని పచ్చిమిర్చి ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. ఇవి ఇంకెలా అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు నేను భోజనం చేసేస్తా. డాడీ ఆల్రెడీ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఫేస్ వాష్ అంతా చేసేసుకున్నాను. భోజనం చేసిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవుతాము. నేను మా అమ్మాయి గారు కలిసి బయటకు వెళ్తాం. నేనైతే బౌల్లో వేసి తెచ్చేసుకున్నాను. తినేస్తా. టైం వచ్చేసి 1:30 అయితే అయ్యింది. ఆకలిస్తుంది. మా అమ్మాయి గారికి మళ్ళీ వేసాను కదా, అదే ఇంకా తింటా ఉన్నాడు అనమాట. నేను కూడా తినేస్తాను. ఇదిగోండి పొద్దున్న ఏవైతే వేసానో అవి చక్కగా డ్రైగా అయిపోయినాయి అనమాట. ఇంకా వీటిని అయితే తీసేస్తున్నా. ఇంకా వీటిని తీసేసి వేరే ఏవైతే తడిగా ఉన్నాయో కొంచెం అదే మనకి ఎండ తగలని ఫీల్ వస్తుంది కదా బట్టలకి, ఆ బట్టలు అయితే ఆరేస్తాను తర్వాత మళ్ళీని. ఇవి తీసేస్తున్నా. బట్టలన్నీ తీసేసి లోపల వేసేసి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసానండి. ఈ బెడ్షీట్ల కింద లుంగి టవల్స్ కింద బట్టలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసేసా. కొంచెం పలచగా ఉన్నాయి. ఇప్పుడు సన్న ఇటువైపు వచ్చారు కదా సూర్యుడు, బాగా ఎండ తగులుతుంది అని చెప్పేసి ఇంకేలాగా ఒకదాని మీద ఒకటైనా సరే వేసేసా. ఈరోజు వచ్చిన వెంటనే అస్సలు వేస్ట్ చేయకూడదని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి చిన్నవి అనమాట. అవన్నీ కూడా ఇక్కడ ఈ కర్ర మీద వేసేస్తాను. కర్రల మీద ఎండ తగులుతుంది. ఏవైతే చిన్నవి ఉన్నాయని చెప్పానో అవన్నీ కూడా ఇక్కడైతే వేసేసా. మొత్తం బట్టలన్నీ కూడా దాని మీద వేసాను. లోపలికి వెళ్ళి ఇందాక తీసుకెళ్ళి మడతలు వేయాలన్నమాట. మార్నింగ్ చెప్పాను కదండి, నేను ఏదైనా పని చెప్పి చేస్తుంటే అది జరగట్లేదు, చెప్పకుండానే చేస్తానని. ఇందాక చెప్పాను కదా ఎక్కడికి బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. ఇంకా పని అవ్వలేదు. ఇంకా రేపు సండే కదా, చర్చికి వెళ్ళిన తర్వాత అటు నుంచి వచ్చే నాకు ఏదైతే పని ఉందో ఆ పని చూసుకుని వద్దాం అని చెప్పేసి అనుకున్నాను. డాడీ కూడా అదే చెప్పారనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్రాప్ అయిపోయా. రేపు ఎలాగా సండే కాబట్టి టైం వచ్చేసి ఇప్పుడు 3 అయితే అయ్యింది.
ఎండ మంచిగానే ఉంది. హెడ్ బాత్ అయితే చేయాలనుకుంటున్నా. సో హెయిర్కి అయితే ఫ్లాక్స్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తూ ఉన్నాను. మరి ఎలా వచ్చిందో ఏంటో అయితే తెలీదు. నాతో పాటు మా మహిళకు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి సక్సెస్ అయితే అదే హ్యాపీ. ముందు ఆ జెల్ ప్రిపేర్ చేయడం రావాలి కదా, అదనమాట నేను చెప్పే విషయం. ఇంక ఇప్పుడైతే హెయిర్ మంచిగా జడ అంతా వేసుకుని ఉన్నాను. జెల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుని అప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకున్న తర్వాత చూపిస్తా ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మీకు కూడా చెప్తాను. మీరు కూడా ట్రై చేయొద్దురు కానీ ఒకసారి. నా అంత ఉన్నది ఎంత పొడుగుందో ఇప్పుడు నా పక్కన నుంచి అయితే టీ పెట్టుకుని కూడా తాగేసానండి. మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారు, పిల్లల్ని తీసుకుని వచ్చింది. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదనమాట. ఇంకా ఫ్లాక్సీడ్ జెల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. దీన్ని స్ట్రెయిన్ చేయడానికి ఈ గిన్నె యూజ్ చేసా, ఇది యూజ్ చేసా. ఇవన్నీ జెల్ సీడ్స్ అనమాట. చాలా కష్టమైంది తీయడము. ఇంకా ఎలా అయితేనే కొన్ని గింజలు వచ్చినా సరే దీన్ని అయితే తీసి పక్కన పెట్టా. మా మైగడ కూడా నిద్ర లేచాడు. ఇంక ఇప్పుడు నేను వాడు కలిసి కొంచెం అయితే హెయిర్కి అప్లై చేసుకుంటాము. ఇది అప్లై చేసేసుకుని అప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా కడిగేస్తా. ఈవినింగ్ వంట కూడా స్టార్ట్ చేస్తా. బయట మార్నింగ్ నుంచి వేసిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇలా బెడ్ మీద వేసేసా. కొంచెంసేపు అయిన తర్వాత ఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఈ బట్టలు మడతలు వేస్తాను. మా వాడైతే లేచాడు కదా, కలరింగ్ అయితే వేస్తున్నాడు. ఇంకా వాకలంతా కూడా తుడిచేసాక ఇంట్లోకి అయితే వచ్చానండి. వంట పని స్టార్ట్ చేయాలి. అలాగే నేను బట్టలన్నీ కూడా మడతలేయాలి కదా, ఇంక సైడ్కి అయితే పెట్టేశాను. బయట అంతా చల్లగా ఉందని చెప్పేసి మా మహిళకి ఏమి స్నానం చేయించలేదు. హెడ్ బాత్ అయితే చేపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయించలేదనమాట. నేను ఏం చేశానంటే ఇదంతా చెప్పేసిన తర్వాత రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు మా డాడీ, మా వారు, మా అత్తయ్య వీళ్ళందరూ కంటిన్యూస్గా ఫోన్లు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా రైస్ మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా నేను కొంచెం ఆయిల్ వేస్తున్నానని చెప్పేసి, అలా వేసినా సరే మెత్తగా అయిపోయింది రైస్. ఇంకా రైస్ పోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరేగా రైస్ అయితే పెట్టేశానండి. మొత్తం మెత్తగా అయిపోయిందనమాట, జావలా అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత పొటాటో ఫ్రై పక్కన పెట్టేసి పొటాటో ఫ్రై కూడా చేసేసాను. ఇంకా ఇది చేశానమాట, రైస్ చేసాను, పొటాటో ఫ్రై కూడా చేసాను. ఇదన్నా మొత్తం ఎంత మెత్తగా అయిందంటే అసలు మాటలే లేవు చెప్పడానికి నాకు. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మా మయ్యని తీసుకెళ్ళి హెడ్ బాత్ అయితే చేపించేసి తీసుకొచ్చానండి. ఇంక తర్వాత నేను కూడా వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసానమాట. అప్పటికి టైం వచ్చేసి 8 అయితే అయిపోతుంది. ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసిన తర్వాత నేనైతే ఫుడ్ తినేస్తున్నాను. నేను తినేసిన తర్వాత మా మయ్యగాడైతే ఇక్కడ బెడ్ ఎక్కేసి ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఫస్ట్ అయితే ఇది తినేసి దాని తర్వాత మళ్ళీ కొంచెం పెరుగన్నం అయితే వేసుకుని పొటాటో ఫ్రై పెట్టుకుని అయితే తినేసా. బట్టలన్నీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ డే వచ్చేసి సండే. ఇదిగోండి నేను మా మయ్యగాడు భోజనం చేస్తాము. ఆ ప్లేట్స్ ఉన్నాయి. అలాగే ఇందాక ఏదైతే అన్నం చిమిడిపోయిందో మెత్తగా అయిపోయిందో ఆ గిన్నె ఉండింది, ఇంకా ఈ గిన్నె ఉండింది, ఇంకా రైస్ కొంచెం ఉండింది, ఇది కొంచెం పారేసి ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా నేను వాష్ చేసుకోవాలి. టైం వచ్చేసి 9:30 అయిపోయింది. ఇంక ఇక్కడ చూస్తేనేమో బట్టలన్నీ కూడా ఇలానే ఉన్నాయి. ఇవన్నీ మడతేయాలి. ఎందుకు లేట్ అయింది అంటే కనుక నాకు కంటిన్యూగా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారనమాట మా అయ్యగారిని చూడడానికి అని చెప్పేసి. వాళ్ళ ఫోన్లన్నీ లిఫ్ట్ చేయడం, మాట్లాడడం అదంతా అవ్వడం వల్ల రైస్ చిమిడిపోయింది. లేకపోతే రైస్ చూసుకునేదాన్ని. వీళ్ళందరూ ఒకేసారి కంటిన్యూగా ఫోన్ చేస్తారు. నేను రైస్ స్టవ్ మీద ఉందనే విషయం మర్చిపోయి బయటకు వెళ్ళిపోయాను అనమాట. అందుకని అన్నం ఇలా అయిపోయింది. ఇంక గిన్నెలన్నీ కూడా నేను రైస్ కర్రీ స్టవ్ మీద పెట్టేసి కడుక్కునేదాన్ని, కానీ అప్పటికే 8:30 అయిపోయింది కదా. ఇంకా మేము రైస్ ఇదంతా అవగానే హెడ్ బాత్ చేసి వచ్చి అప్పుడు తర్వాత గిన్నెలు కడుగుతున్నాను అనమాట. మా మయ్యని పడుకోమని చెప్పాను, పాపం పడుకుంటున్నాడు. అది టైం వచ్చేసి 9:35 అయిపోయింది. ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత వచ్చి బట్టలు అయితే మడత పెట్టేస్తా. రేపు ఎలాగ సండే కాబట్టి
చూస్తేనేమో సండే పొద్దున్నే చర్చికి వెళ్ళాలి. మళ్ళీ రేపటికి ఏం బట్టలు వేసుకోవాలో అవన్నీ తీసి పెట్టుకొని ఇల్లంతా చక్క పెట్టుకుని వెళ్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. రేపు పొద్దున్న లేచి చర్చికి రెడీ అవ్వాలి అంటే కనుక మళ్ళీ పనంతా ఇలాగే పెట్టేసుకుని పడుకుని పోయాను అనుకోండి, ఓన్లీ బట్టలు మడత పెట్టేసి ఈ గిన్నెలన్నీ ఇలా ఉండడం వల్ల నాకు నిద్ర పట్టదు. రేపు పొద్దున్న కూడా చర్చికి వెళ్ళలేమన్నమాట. అందుకే అవి కడిగేసి ఈ మడత పెట్టుకుంటా. లేట్ అయినా సరే మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసానండి. నెక్స్ట్ డే వచ్చేసి సండే కదా, ఇంకా డాడీ భోజనానికి ఇంకా రాలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి డాడీకి ఏమేమి కావాలో అన్నీ సైడ్కి అయితే పెట్టేసి గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం కిచెన్లో ఉన్న పని అంతా ఫినిష్ చేసుకుని ఇంకా అప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత కిచెన్లో లైట్ ఇంకా బట్టలు అయితే మడత పెట్టడానికి వెళ్ళాను. అప్పటికి టైం వచ్చేసి 10 అయితే అయింది. మొత్తం ఇవన్నీ మడతలు వేసేసరికి మా మయ్యగాడు మాట్లాడుతూనే పడుకుని పోయాడు అనమాట. నన్ను రామ్మ అని అడిగి వాడే పడుకుని పోయాడు. 11 అయ్యేసరికి మొత్తం ఈ బట్టలన్నీ కూడా మడతలు పెట్టేశానండి. ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకుని నేనైతే పడుకుని పోయాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.